ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అమూల్యమైన మాటలు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ ఎదుట దేవుడు తలుపు తెరచి ఉంచాడు అంటే దానికి అర్థం ఏంటంటే బ్లెస్సింగ్ డోర్స్ ఆయన తెరిచి ఉన్నాడు. నీ కొరకు తెరిచి ఉన్న ఆశీర్వాదాలను, ఆ యొక్క అద్భుతాలను నేను చూడాలి అంటే మనము కొన్ని పనులు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏంటి ఆ పనులు అంటే, మొదటగా దేవుని వాక్యము కొనాలి. దేవుని మాటలు వినటమే కాకుండా వాటి ప్రకారము నడుచుకోవాలంట. మనం ఏం చేస్తాము? వాక్యము వింటాము కానీ దాని ప్రకారంగా మనము నడుచుకునే వారముగా ఉండము. వాక్య ప్రకారము మనము ఎప్పుడైతే నడుచుకోమో మన జీవితంలో మనము అద్భుతాలు చూడము, ఆశీర్వాదాలు చూడము. కాబట్టి మొదటగా దేవుడు ద్వారాలు తెరిచాడు, తలుపులు తెరిచాడు, అద్భుతాలు మొదలు పెట్టాడు. కాబట్టి వాటిని మనము స్వతంత్రించుకోవాలి అంటే మనము చేయవలసిన పని ఏంటంటే దేవుని వాక్యము వినటమే కాకుండా దాని ప్రకారము మనము నడుచుకునే వారముగా ఉండాలి. రెండోది మనం చూస్తే యెషయా గ్రంథము 26వ అధ్యాయం 21వ వచనములో అక్కడ నీవు అంతఃపురంలోనికి వెళ్ళి ఉగ్రత దినము వరకు నువ్వేం చేయమని చెప్తున్నాడంటే ప్రార్థన చేయమని చెప్తున్నాడు. అంతఃపురము దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. మరి నీకున్న శ్రమ, నీకున్న కష్టము, నీకున్న వేదన, నీకున్న నింద అవి తొలగిపోయేంత వరకు నువ్వు ప్రార్థన మానక సాగిపోవాలి. ఎక్కడంటే దేవుని సన్నిధిలో. మూడోదిగా మనం చూస్తే ప్రవక్తల శిష్యుల్లో ఒక శిష్యుడు మరణించినప్పుడు అతని భార్య ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నా పెనిమిటి మరణించాడు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, అయితే ఇప్పుడు అప్పుల వారు వచ్చి మా బిడ్డల్ని తీసుకెళ్ళిపోతున్నారని చెప్పినప్పుడు ఆ ఎలీషా దైవజనుడు ఆ విధురాలను అడుగుతాడు కదా, నీ ఇంటిలో ఏమున్నదో నాకు తెలియపరచు, నీకేం కావాలో నాకు తెలియపరచు అన్నప్పుడు ఆమె చెప్తుంది కదా, నా ఇంటిలో నూనె కుండ తప్ప ఇంకేమీ లేవని. నీ వెళ్ళి అక్కడ చుట్టుప్రక్కల కుండలను అరువు అడిగి తీసుకొని వాటిని నూనెతో నింపమని దైవజనుడైన ఎలీషా చెప్పినప్పుడు దైవజనుని మాట ప్రకారం చేసింది. దైవజనుడు ఏం చెప్పాడు? నీవు లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తలుపు మూసి ఒక కుండలను నూనెతో నింపమన్నప్పుడు దైవజనుడు చెప్పిన మాట ప్రకారము ఆమె అలా చేసినందువలన ఆ యొక్క కుండల నిండా నూనెతో నింపబడి ఉన్నది. మరి ఇప్పుడు ఆ నూనె నిండిన తర్వాత ఆ పాత్రలన్నీ తీసుకెళ్ళి అమ్మమన్నాడు దైవజనుడు. నూనెతో నింపబడిన ఆ పాత్రలన్నీ తీసుకెళ్ళి అమ్మి అప్పులు తీర్చుకోమని చెప్పాడు. దైవజనుడి మాట చొప్పున ఎక్కడికి వెళ్ళింది? గదిలోకి వెళ్ళింది. తన కుమారులను కూడా తీసుకొని వెళ్ళి ఏం చేసిందంట? నూనెతో నింపిందంట. అక్కడ అద్భుతాలు వారు చూడగలిగారు. మరి నువ్వు నేను కూడా మూడోదిగా పరిచర్య చేసే వారముగా ఉండాలి. మనము దేవుడి దగ్గర మేలు పొందుకున్నాం, చాలా వట్టి పాత్రలు ఉన్నాయి, వాటన్నిటినీ మనము దేవుని మాటలతో నింపుతామో అప్పుడు మన కుటుంబాల్లో కూడా మనము అద్భుతాలు చూస్తాము. ఈ 3 పనులు మనం చేసినప్పుడు మన ఎదుట దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. మొదటిగా వాక్యమును గైకొనాలి, రెండోదిగా ప్రార్థన చేయాలి, మూడోదిగా పరిచర్య చేసే వారముగా అనేక వట్టి పాత్రలను దేవుని మాటలతో నింపి దేవుని దగ్గరకు నడిపించినప్పుడు కూడా బుడ్డిలో నూనె తక్కువ కాదు, కుండలో పిండి తక్కువ కాదు, పొంగి పొర్లిపోయే ఆశీర్వాదాలను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి నా ప్రభా మా ఎదుట ద్వారాలు తెరిచావని నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభా. ఆ యొక్క బ్లెస్సింగ్ డోర్స్ తెరవబడి నా ప్రభా ఆశీర్వాదాలు మేము పొందుకోవాలంటే అయ్యా ఇదిగో నా ప్రభా నీ వాక్య ప్రకారముగా నడుచుకొని అయ్యా ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన, నిత్యము ప్రార్థన, ఎడతెక్క ప్రార్థన అయ్యా చేస్తూ నా ప్రభా నీ పరిచర్యలో పాలిభాగస్థులముగా ఉండి అనేకులకు నా తండ్రి నీ మాటలపై
పంచి అనేకుల్ని నీ దగ్గరకు నడిపించినప్పుడు నా ప్రభా, నువ్వు తెరిచిన ద్వారాల్లో నా ప్రభా మేము అద్భుతాలను అయా చూడగలుగుతాము నా ప్రభా, ఆశీర్వాదాలను పొందగలుగుతాము నా ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ వాక్యం వినే విషయంలో, వాటి ప్రకారం నడుచుకునే విషయంలో, ప్రార్థన చేసుకునే విషయంలో, పరిచర్య చేసే విషయంలో నమ్మకంగా ఉండి నువ్విచ్చే దైవ దినదీవెన ఆశీర్వాదాలు అందుకోగలుగునట్లుగా సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.